అయితే బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కేటీఆర్ కలిశారు. జూబ్లీస్ బైపోల్స్ లో ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కేటీఆర్ కలిశారు. జూబ్లీస్ బైపోల్స్ లో ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కేటీఆర్ కలిశారు. జూబ్లీస్ బైపోల్స్ లో ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, హైదరాబాద్ బైపోల్ తర్వాత కేసీఆర్ ను కలవడం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో ఆ వ్యూహం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా ఉండాలి, నానా విధాలు కష్టపడ్డా కానీ ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అనంతరం అటు కేటీఆర్ తర్వాత పార్టీ శ్రేణుల్లో ఏ విధంగా ఉత్సాహాన్ని నింపాలి, రాబోయే రోజుల్లో అటు స్థానిక సంస్థల్లో కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీలో కావచ్చు, పార్టీ శ్రేణులను ఏ విధంగా సన్నద్ధం చేయాలి. మనం ఇప్పటికే చాలా కష్టపడ్డాం, కానీ కొంత విజయం త్రుటిలో తప్పిందని చెప్పి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలకు బలాన్ని చేకూరుస్తున్నప్పటికీ బైపోల్లో మాత్రం అధికార పార్టీకి కొంత అవకాశాలు ఉంటున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో శ్రమించింది. అయితే ఓటమి చవిచూసిన నేపథ్యంలో కేసీఆర్ కు ఆ ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి వివరించి ఆ తదనంతరం ఏ విధంగా రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి, పార్టీ క్యాడర్ను కానీ పార్టీ నాయకత్వాన్ని కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎటువంటి సమస్యల పైన ఇప్పటి నుంచే అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడాలి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వము అటు 6 గ్యారెంటీల నేపథ్యంలో ప్రజల్ని మోసం చేసిందనే అంశంలో ఏ విధంగా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనే నేపథ్యంలో ఇప్పటికే ప్రజల్లో కొంత తీసుకువెళ్ళినప్పటికీ క్యాడర్ లో కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిగా కేసీఆర్ తోని పూర్తి స్థాయి వివరించిన అనంతరము ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు పూర్తి స్థాయిలో తనతో పాటు సమావేశమై తద్వారా రాబోయే రోజుల్లో మొత్తం అటు ఫ్లోర్ కమిటీతో పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఒక యుద్ధాన్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.